రాష్ట్ర హోంమంత్రి అనితపై వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఖండించారు. బాధితాయుత పదవిలో ఉన్న మహిళ రూపాన్ని, మేకప్ను విమర్శిస్తూ సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడటం దుర్మార్గమన్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని, బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతకుముందు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ అనంతపురం జిల్లా ఎస్పీకి టీడీపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. భవిష్యత్తులో ఎవరూ మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరంగా మాట్లాడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. చూసుకుంటే గుడివాడ అమర్నాథ్ రెడ్డి గారు మన హోంమంత్రి గారిని ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఇవాళ ఆయనను కూడా మేము గారు అంటున్నామంటే మా నాయకుడు మాకు ఇచ్చినటువంటి పద్ధతులు నేర్పించినటువంటివన్నీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పెద్దెత్తులు రాజకీయ పరంగా ఎన్ని విమర్శలైనా చేయొచ్చు, పనితీరు మీద ఎన్ని విమర్శలైనా చేయొచ్చు, ఏదైనా ఉంటే కూడా రాజకీయ పరంగా మనం మాట్లాడుకునే పద్ధతులు ఉన్నాయి. కానీ వ్యక్తిగత హేళన చేస్తూ ఈరోజు అనితమ్మ గారిని, ఆవిడ మేకప్ గురించి కానీ, వస్త్రధార గురించి కానీ ఈరోజు ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే ఎంత జుగుప్సాకరంగా ఉన్నటువంటి పరిస్థితి. రోజు ఆయన బహిరంగ సభలో అలాంటి మాటలు అంటూ ఉంటే కింద ఉన్నటువంటి ఆ నాయకులు కూడా చప్పట్లు కొడుతూ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అంటే ఒక హోంమంత్రి గారిని అంటే లా అండ్ ఆర్డర్ని ఈరోజు బాధ్యతగా తీసుకొని రాష్ట్రాన్ని నడిపిస్తూ ఒక భద్రతతో మహిళలకు ఏం జరిగినా కూడా మన రాష్ట్రంలో కఠిన చర్యలు తీసుకునే సందర్భంలో ఈరోజు చూసుకుంటే అలాంటి మహిళని ఈరోజు మీరు మాజీ మంత్రిగా పనిచేసి అంతటి వ్యాఖ్యలు చేస్తుంటే కింది స్థాయిలో ఉన్నటువంటి మూకలు ఇంకా ఎలాంటి ఇనిషియేషన్ తీసుకుంటారంటే మీరే ప్రోత్సహిస్తున్నట్టే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ప్రతిపక్షంలో ఉన్న, ప్రభుత్వంలో ఉన్న ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకుల్ని, మహిళా నాయకుల్ని అగౌరవపరచడం, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యక్తిత్వ హననం చేయడం ఆ పార్టీకి ముందు నుంచి ఉన్నటువంటి అలవాటు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక మంది మంత్రులు, ముఖ్యమంత్రి సమక్షంలో ఇతర ప్రత్యర్థి పార్టీ నాయకుల్ని, మహిళల్ని నీచంగా మాట్లాడితే సమర్థించేటువంటి నాయకుడి నాయకత్వంలో సంస్కారాన్ని ఆశించడం దురాశ అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అమర్నాథ్ గారు ప్రస్తుత హోంశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు. హోంమంత్రి గారిని, ఆమె రూపాన్ని, మేకప్ని పబ్లిక్ మీటింగ్లో హేళన చేస్తూ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక మహిళని రాజకీయంగా ఎదుర్కోలేక రాజకీయ పార్టీలు ప్రభుత్వ పనితీరుని కానీ లేదా హోంమంత్రి పనితీరుని కానీ ప్రశ్నించవచ్చు, ఖండించవచ్చు, పోరాటాలు చేయొచ్చు. కానీ వ్యక్తిత్వ హననం చేయడం, ఒక మహిళని నిండు సభలో దుర్మార్గంగా మాట్లాడడం, నిండు సభలో తల్లి చేత పార్టీకి రాజీనామా చేపించి అవమానపరిచినటువంటి కుసంస్కారం కలిగినటువంటి పార్టీలో ఇతర మహిళలకి గౌరవిస్తారనుకోవడం మన అవివేకమే. సొంత చెల్లెలు షర్మిల గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నీచంగా షర్మిల గారిని పుట్టుకని హేళన చేసే విధంగా అవమానపరుస్తున్నా, నీచంగా మాట్లాడుతున్నా కనీసం పార్టీలో వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఆ మాటల్ని ఖండించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండడం, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక ఉదాహరణలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్త భారతిరెడ్డి గారిని మీద అసభ్యంగా మాట్లాడితే హైదరాబాద్లో అరెస్ట్ చేసి జైలుకు పంపించినటువంటి చరిత్ర. అంటే మహిళల్ని గౌరవించే విషయంలో తెలుగుదేశం పార్టీ యొక్క చిత్తశుద్ధిని చెప్తా ఉన్నాం. అనేక సందర్భాల్లో మహిళల్ని హేళనగా మాట్లాడడం, వ్యక్తిత్వ హననం చేయడం, ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడేటువంటి అమర్నాథ్ లాంటి వాళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా
ఉద్యమ బాట చేపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.